రోహిణి మొదటి అత్తగారిని తీసుకువచ్చి అందరి ముందు రోహిణి మోసాన్ని బయటపెట్టిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. డాక్టర్కి రోహిణి ఫోన్ చేసి చెప్పడంతో అప్పుడే ఇక సుమతిని పిలిచి డాక్టర్ అయితే తిడుతూ ఉంటుంది. ఒకళ్ళ పేషెంట్ విషయాలు మరొకరికి ఎందుకు చెప్తున్నావు? నువ్వు అకౌంట్స్ సెక్షన్లో ఉంటావు, అలాంటి దానికి విషయాలన్నీ ఎందుకు నీకు అని డాక్టర్ అయితే తిడుతూ ఉంటుంది. సారీ మేడం, ఇంకెప్పుడు కూడా ఇలా జరగకుండా చేసుకుంటాను అని అంటూ ఉంటుంది సుమతి. అయితే నీలాంటి వాళ్ళు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. నీ వల్ల ఈ హాస్పిటల్ ఒక పేషెంట్ని దూరం చేసుకుంది. ఇక ఆ పేషెంట్ మీ హాస్పిటల్కే రానని ఎవరైనా మీ హాస్పిటల్కి సజెషన్ చేస్తే వద్దని కూడా చెప్పేస్తాను అని నన్నే బెదిరించింది. ఇక నువ్వు ఈ జాబ్లో ఉండాల్సిన అవసరం లేదు, రిజైన్ చేసేసి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే అప్పుడే ఇక సుమతి అయితే అలా అనకండి డాక్టర్, నేను ఈసారి ఇంకే తప్పు చెయ్యను. ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం. మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి పనిచేసి మరీ నన్ను చదివించింది. మా అమ్మ కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాను. మా ఇంటి పరిస్థితుల్ని అర్థం చేసుకొని నన్ను ఉద్యోగాల నుంచి తీసేయకండి అని అంటూ ఉంటుంది సుమతి. అయితే అప్పుడే ఇక సుమతి అన్న మాటలకి డాక్టర్ అయితే లేదు, ఇక నిన్ను మాత్రం ఈ ఉద్యోగంలో నేను ఉండనివ్వను, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని సుమతికి రిజైన్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోమంటుంది. ఇక రిజైన్ చేసేసి సుమతి అయితే ఏడుస్తూ ఇంటికైతే వెళ్తుంది. అలా ఏడుస్తూ ఇంటికి వెళ్ళిన సుమతి మీనాకైతే ఫోన్ చేస్తుంది. మీనాకి ఫోన్ చేసి సుమతి అయితే ఇలా అంటూ ఉంటుంది, అక్క నన్ను జాబుల నుంచి తీసేశారు అని అంటూ ఉంటుంది సుమతి. ఆ మాట విని మీనా అయితే షాక్ అయిపోతాం. ఏమైంది సుమతి, నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేయడం ఏంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, అక్క అదేంటంటే నేను రోహిణి గురించి నీకు చెప్పానని మీ ఇంట్లో జరిగిన గొడవతో రోహిణి మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేసి చెప్పింది. ఇక డాక్టర్ అయితే నన్ను నీ వల్ల ఒక పేషెంట్ హాస్పిటల్కి దూరం అయిందంటూ నన్ను డిస్మిస్ చేసేశారు అని ఏడుస్తూ చెప్తుంది. ఉద్యోగం బాగా వచ్చిందిలే అని నేను కూడా ఎంతో సంతోషపడ్డాను. ఇన్ని రోజులు అమ్మ పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కిందని ఎంతో సంతోషపడ్డానక్క. కానీ ఈరోజు రోహిణి నా జాబు తీయించేసింది. తను హాస్పిటల్కి వచ్చింది నిజమే, సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి అడగడం నిజమే, దాంట్లో మనం తనని అడిగాము, దాంట్లో తప్పేముంది. కానీ తను కావాలని పగబట్టినట్టు నా జాబు తీయించేసింది. తను ఏం తప్పు చేయకుండానే ఇలా చేసిందా? అంటే ఇంట్లో వాళ్ళకు కూడా తను హాస్పిటల్కి వెళ్ళినట్టు తెలియకూడదు అనుకుంటుందా అని సుమతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే సుమతి, ఇప్పుడు రోహిణి అంటే మా అత్తగారికి ఎంతో ఇష్టం. ఇక ఆ రోహిణి గురించి ఆలోచిస్తుంది తప్ప నేనేం చెప్పినా తను వినిపించుకోదు. సరేలే ఏం చేస్తాం, కొన్ని జీవితాలు ఇంతే అని పెట్టేస్తుంది ఫోన్. అయితే అప్పుడే ఇక బాలు అయితే వస్తాడు. ఇక బాలు వచ్చి మీనా ఏడవడం చూసి బాలు అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి మీనా ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ మా మాతావతి ఏమన్నా అందా? చెప్పు, వెళ్ళి అడిగేస్తాను అని అంటూ ఉంటే, లేదండి సుమతి జాబ్ పోయింది అని అంటూ ఉంటుంది మీనా. ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ సుమతి జాబ్ పోవడం ఏంటి మీనా అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, రోహిణి గురించి హాస్పిటల్లో ఉన్న ఇన్ఫర్మేషను నాకు చెప్పిందని రోహిణి ఫోన్ చేసి నా విషయాలు ఎందుకు మీరు బయట పెడుతున్నారు, దానివల్ల మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది అంటూ రోహిణి హాస్పిటల్లో కంప్లైంట్ ఇచ్చిందట. దాంతో హాస్పిటల్లో విషయాలు బయటికి ఎందుకు తీసుకువెళ్తున్నావని హాస్పిటల్ వాళ్ళు జాబ్ తీసేశారు అంటూ మీనా అయితే ఏడుస్తుంది. సుమతికి జాబ్ వచ్చింది, ఇప్పుడైనా అమ్మ కష్టాలు తీరుతాయని అనుకున్నానండి, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. అసలు రోహిణి ఇంత కూడా ఆలోచించకుండా ఎందుకు ఇదంతా చేసిందో తెలియడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక బాలు అయితే ఇప్పుడే వెళ్ళి నేను అడుగుతాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అడగడానికి బయటికైతే వెళ్తాడు. ఏంటి పార్లమ్మ, అంటే నువ్వు హాస్పిటల్లో చూపించుకున్న విషయం కూడా ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంట్రా మళ్ళీ ఏమైంది, రోహిణి మీదకి వస్తున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. రోహిణి మీదకి వస్తున్నావని అంటావు తప్ప ఆవిడ వల్ల ఎదుటి వారికి ఎంత నష్టం జరుగుతుందో అది మాత్రం నువ్వు గమనించవా అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు సత్యం. నాన్న, ఈవిడ గారి గురించి సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి మనం అందరం తెలుసుకొని అందరూ నిలదీశామని
దానికి కారణమైన సుమతిని హాస్పిటల్లో జాబులో నుంచి తీయించేసింది. నా గురించి అన్ని నిజాలు బయట పెట్టారు. మా ఇంట్లో పెద్ద గొడవ అయ్యింది. నా విషయాలు ఎందుకు మీరు బయట పెడుతున్నారంటూ మీ హాస్పిటల్కి రాను అని ఆ డాక్టర్కి కంప్లైంట్ ఇవ్వడంతో సుమతి జాబు తీసేశారు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే నేను చేసిన దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది రోహిణి. నా గురించి అసలు మీనాకి చెప్పాల్సిన అవసరం తనకేముంది అని అంటూ ఉంటే, నువ్వు సెకండ్ ప్రెగ్నెన్సీ అని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా అపార్థమే చేసుకుంటారో. సెకండ్ ప్రెగ్నెన్సీ రెండో బిడ్డ కోసమే నువ్వు ప్రయత్నిస్తున్నావని అనుకుంటారు. వేరే వాళ్ళైతే సుమతి పట్టించుకునేది కాదు. నువ్వు నా తోటి కోడలివి కాబట్టే నాకు ఆ విషయం చెప్పింది. నేను కూడా ఆ విషయాన్ని అందరి ముందు ఏం చెప్పలేదే అని అంటూ ఉంటుంది మీనా. అయిపోయిన గొడవని ఇంకా రెచ్చగొట్టాలని నువ్వు డాక్టర్కి ఫోన్ చేసి నా చెల్లెలు జాబుని తీయించేశావు అని అంటూ ఉంటే, అయినా మీ చెల్లెలు చేసేది ఏదో పెద్ద సాఫ్ట్వేర్ జాబులా మాట్లాడుతున్నావేంటి? రోహిణి ఒకరోజు సంపాదించగలదు. మీ చెల్లి నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు రోహిణికి అంత ఆస్తుంది అని అంటూ ఉంటే, ఆ ఆస్తుంటే మీరే అనుభవించండి, అయినా మా మీద ఎందుకు పడుతున్నారో. నువ్వు మాత్రం మా సుమతి జాబుని తీయించడం మాత్రం కరెక్ట్ కాదు రోహిణి. ఏదో ఒక రోజు నువ్వు ఆడుతున్న నాటకం కూడా బయటపడుతుంది అని అంటూ ఉంటుంది మీనా. అయితే నా కోడలు నాటకం ఆడటం ఏంటి అని అంటూ ఉంటే, నాటకం కాకపోతే ఇంకేంటి, ఏడుస్తూ నా ప్రెగ్నెంట్ పోయిందనేసరికి మీరు నమ్మేశారు. కానీ ఆ విషయాన్ని బయట పెట్టడానికి ఈవిడి గారు ఎంత ఆలోచించింది, ఎంతసేపు ఆలోచించి అప్పుడు స్టోరీ అల్లి చెప్పింది అని అంటూ ఉంటే, అప్పుడే ఆ మాట విని రోహిణి అయితే, మీనా మాటలు జాగ్రత్తగా రాని అని అంటూ ఉంటుంది రోహిణి. చూడు రోహిణి, ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేని దానిలాగా ఇక్కడ అత్తగారి సపోర్టుతో మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది. నా చెల్లెలు జాబు తీయించేశాం, కానీ ఏదో ఒక రోజు నిజం నిప్పు లాంటిది కదా, నిజాలన్నీ బయటికి వస్తాయి. అప్పుడు నేను నీకు సమాధానం చెప్తాను, గుర్తుపెట్టుకో అని మీనా అయితే ఇక రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు ఇక బాలు అయితే అంటూ ఉంటాడు రోహిణితో, మీనా చెప్పింది నేను చెప్తున్నాను పార్లమ్మ విను. నిజం నిజంగానే నిప్పు లాంటిది. మనం ఎంత దాచిపెట్టినా ఏదో ఒక రోజు ఆ నిజం బయటపడక తప్పదు. బయటపడిన రోజు ఆ దేవుడు కూడా వాళ్ళని కాపాడలేడు అని బాలు కూడా రోహిణికి ఇండైరెక్ట్గా వార్నింగ్ అయితే ఇస్తాడు. అప్పుడు ఇక రోహిణి అయితే, ఏంటి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతున్నారు, అనవసరంగా నేను ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి సుమతి జాబుని తీయించేశానా? ఇప్పుడు ఇదే రివెంజ్ని తీర్చుకోవాలని వీళ్ళిద్దరూ నా గురించి ఎంక్వైరీ మొదలు పెడితే నిజాలన్నీ బయటపడతాయేమో అని అనుకుంటూ రోహిణి అయితే భయపడిపోతూ ఉంటుంది. ఏంటమ్మా రోహిణి, వాళ్ళ మాటలకి నువ్వెందుకు భయపడుతున్నావు? తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, తప్పు చేయని నువ్వెందుకమ్మా భయపడిపోతున్నావు అని అంటూ ఉంటే, తప్పు చేసిన వాళ్ళే భయపడాలని మీరే అన్నారు కదా అంటే, తప్పు చేసింది కాబట్టే భయపడుతుంది. బాలు మీనా డైలాగే కాదు, నాది కూడా అదే. నిజం ఎప్పటికైనా బయటికి రాకుండా తప్పదు. అదే మీ విషయాల్లో అన్నిట్లోనూ చూడండి ఎలా బయటపడిందో, అలాగా ఏ రోజైనా సరే నిజాలు బయటపడతాయి అని అంటూ ఉంటుంది. శృతి అయితే, నా గురించి నిజాలేం బయటపడ్డాయి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఆ రోజు మీనా నగల్ని మీరు పాపం మనోజ్కి ఇచ్చేసి ఏమీ తెలియనట్టు అందరి మీద నిందలు వేశారు. చివరికి ఏమైంది? నిజం బయటపడిందిగా, అలాగే ఇది కూడా బయటపడుతుంది అని అంటూ శృతి కూడా చెప్తుంది. దాంతో ఇక రోహిణి అయితే, నేను నా జాగ్రత్తలో నేను ఉండాలి, ఏదోటి చెయ్యాలి అని ఆలోచనలో పడుతుంది. మీనా నువ్వేమీ బాధపడకు, మళ్ళీ సుమతికి మంచి జాబ్ వస్తుంది. నేను నా ఫ్రెండ్స్తో కూడా చెప్పి ఉంచాను, వాళ్ళు పనిచేసే చోట ఏదన్నా జాబ్ ఉంటే వాళ్ళు కూడా ఇప్పిస్తారు అని అంటూ ఉంటుంది శృతి. అయితే నిజంగా తోటి కోడలంటే నీలాగే ఉండాలి శృతి. నువ్వు కోటీశ్వర్ల ఇంట్లో పుట్టినా సరే ఎటువంటి గర్వం ఉండదో, చక్కగా మాట్లాడతావు. కానీ ఆ రోహిణిని చూస్తుంటే తను కోటీశ్వర్ల ఇంట్లో పుట్టిందని మాటే కానీ తను అస్సలు కూడా ప్రవర్తన వేరేలా ఉంటుంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక శృతి అయితే, ఒకవేళ రోహిణి కోటీశ్వరరాలు కాదేమో, తను నటిస్తుందేమో, మనకేం తెలుసు మీనా అని అంటూ ఉంటుంది శృతి. అయితే ఇక ఆ మాట విని, నువ్వు చెప్పింది నిజమే,
వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడంటుంది, వాళ్ళ మావయ్య దుబాయ్లో ఉన్నాడంటుంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా రోహిణి విషయంలో తెలీదు. అత్తయ్య కాబట్టి అలా ప్రతి విషయానికి కూడా గంగిరెద్దులా తల ఊపుతుంది అని అంటూ ఉంటుంది మీనా. బాలు అయితే ఒక కస్టమర్ని ఎక్కించుకొని కారులో వెళ్తూ ఉంటాడు. కారులో ఎక్కిన అతనికి కంపెనీ అయితే ఉంటుంది. అప్పుడే అతను ఇంటర్వ్యూలు చేయాలని తొందరగా వెళ్ళమని బాలుని కంగారు పెడుతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే, సార్ మీకు ఏమన్నా సొంతంగా కంపెనీ ఉందా, ఇంటర్వ్యూ లేట్ అయిపోతుంది అంటున్నారు అని అంటూ ఉంటాడు బాలు. అవును, నాకు కంపెనీ ఉంది. ఈరోజు జాబ్కి కొంతమంది వస్తున్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని, సార్ మీరు ఏమీ అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను సార్ అని అంటూ ఉంటే, చెప్పు అని అంటూ ఉంటాడు అతను. ఏం లేదు సార్, మా మర్దల పేరు సుమతి, డిగ్రీ అయిపోయింది. తను ఈ ఊళ్ళోనే చాలా బాగా చదివి ఫస్ట్ వచ్చింది సార్. కానీ తనకి జాబు లేక చాలా బాధపడుతుంది. ఆ హాస్పిటల్లో అకౌంట్స్ చూసేది, కానీ చిన్న కారణం వల్ల, ఫ్యామిలీ ఇష్యూ వల్ల తను జాబు మాయనేయాల్సి వచ్చింది. దయచేసి మీ కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే ఇప్పించండి సార్ అని అంటూ ఉంటే, సరే నిన్ను చూస్తుంటే చాలా మంచివాళ్ళ ఉన్నావు, ఆఫీస్కి రమ్మని చెప్పు, నేను ఇంటర్వ్యూ చేసి తను అన్నిటికీ అన్ని విధాల తగిందైతే జాబ్ ఇస్తాను అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే వెంటనే సుమతికి ఫోన్ చేసి, నువ్వు పలానా కంపెనీలో ఇంటర్వ్యూ జరుగుతుంది, వెంటనే వెళ్ళు, ఇంటర్వ్యూ టైం అయిపోతుంది అని అంటూ ఉంటాడు. సార్ తన క్వాలిఫికేషన్స్ తన ఉద్యోగానికి సరిపోతుందో లేదో అన్నీ చూసే మీరు జాబ్ ఇవ్వండి సార్ అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు మాటలు ఆయనకి నచ్చి సరే అని చెప్పి అతను అయితే ఆఫీస్ దగ్గర దిగుతాడు. ఇంతలో సుమతి కూడా వస్తుంది. ఇక సుమతిని అతనికి పరిచయం చేసి, తనే సార్ నా మర్దలు అని అంటూ ఉంటాడు. తర్వాత సుమతి అయితే ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఇంటర్వ్యూలో సుమతికి వచ్చిన మార్క్స్, తన తెలివితేటలు అన్నీ కూడా చూసి జాబ్ అయితే ఇచ్చేస్తారు. అప్పుడే ఇక సుమతి అయితే, బావా జాబ్ వచ్చేసింది బావా అని అంటూ బయటికి వచ్చి ఆనందపడుతూ ఉంటుంది. అక్కడికన్నా ఇక్కడే ఎక్కువ జీతం కూడా అని చెప్పడంతో చాలా సంతోషంగా ఉంది సుమతి అని అంటూ ఉంటే, బాలు కాళ్ళ మీద పడి ఇదంతా నీ వల్లే వచ్చింది బావా అని చాలా ఆనందపడుతూ ఉంటుంది సుమతి. తర్వాత మీనాకైతే ఫోన్ చేసి చెప్పడంతో, అవునా మీ బావ వల్లే జాబ్ వచ్చిందా, చాలా సంతోషంగా ఉంది అని మీనా అయితే చెప్తుంది. ఏంటమ్మా మీనా అంత ఆనందంగా ఉన్నావని సత్యం అడుగుతూ ఉంటాడు. ఒకళ్ళు నా చెల్లి మీద నింద వేసి జాబ్ తీయించేస్తే నా భర్త నా చెల్లికి అండగా నిలబడి అంతకన్నా ఎక్కువ జీతం ఇచ్చే జాబులో జాయిన్ చేశారంట మావయ్య, చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది మీనా. అది విని ఇక రోహిణి, ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి దానికి అప్పుడే ఉద్యోగం వచ్చేసింది, ఈ మనోజ్ గారికి డిగ్రీల మీద డిగ్రీలు చదివినా ఏనాడు ఉద్యోగము సరిగ్గా చేయలేదు అని ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత రోహిణి బ్యూటీ పార్లర్కని విద్యతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, అప్పుడే ఇక ఆటోలో ఒక ఆమె అయితే రోహిణిని చూసి ఆటో దిగి, ఆగు కళ్యాణి అని అంటూ రోహిణిని ఆపుతుంది. ఆవిడ్ని చూసి రోహిణి అయితే షాక్ అయిపోతూ, ఏంటి ఎందుకు నన్ను ఆపారు అని అడుగుతూ ఉంటే, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, అసలు నీకు మేమేం అన్యాయం చేశాము అని అంటూ ఉంటుంది ఆమె అయితే. అప్పుడే చూడండి, మీకు నాకు ఎప్పుడో సంబంధం తెగిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు అని రోహిణి అడుగుతూ ఉంటుంది. అటువైపుగా వస్తున్న మీనా ఇక స్కూటీ మీద వస్తూ వాళ్ళు మాట్లాడుకోవడం అయితే చూస్తుంది. అప్పుడే ఇక ఆవిడైతే రోహిణికి దండం పెడుతూ, చూడమ్మా నీకు దండం పెడుతున్నాను, నా మనవడిని నాకు ఇచ్చేసేయ్, నేను పెంచుకుంటాను, నా కొడుకు రూపాన్ని వాళ్ళు చూసుకుంటాను అని అంటూ ఉంటే, నా కొడుకుని మీతో ఎందుకు పంపిస్తాను, మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను వినండి, నా కొడుకుని మాత్రం మీకు ఇచ్చే ప్రసక్తే లేదని రోహిణి విద్యాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆమె అయితే రోడ్డు మీద ఉండి ఏడవడం చూసిన మీనా, అసలు ఈవిడ రోహిణి దగ్గర ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు దండం పెడుతుంది, వీళ్ళిద్దరికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అనుకుంటూ ఇక మీనా ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎవరమ్మా మీరు, ఇలా రోడ్డు మీద ఏడుస్తున్నారేంటి, ఆవిడేంటి మీతో ఏదో
కోపంగా మాట్లాడి వెళ్ళిపోతుంది. ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఆ వెళ్తున్న అమ్మాయి ఎవరో కాదమ్మా, నా కోడలే అని నిజాన్ని బయట పెడుతుంది రోహిణి మొదటి అత్తగారు. నా పేరు సావిత్రి, నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు పెళ్ళైన తరువాత బిడ్డ పుట్టాక చనిపోయాడు. ఇదిగో వెళ్తున్న అమ్మాయి నా కోడలు కళ్యాణి. కానీ ఇప్పుడు నా మనవణ్ణి నాకు చూపించడం లేదు, నా కొడుకులా చూసుకుంటాను అన్నా ఇవ్వడం లేదు, తన తల్లి దగ్గర ఉండి పెంచుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. మీ మనవడు ఫోటో ఉందా అని అడుగుతూ ఉంటుంది. ఇదిగో మా మనవడి ఫోటో అని ఫోటో కూడా చూపిస్తుంది. చింటూ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. అయితే ఇక షాక్ అయిపోతూ అలాగే ఈ అబ్బాయి మీ మనవడా అని అంటూ ఉంటే అవునమ్మా, పేరు చింటూ, కనీసం నా మనవడిని ఇచ్చేమన్నా కూడా ఇవ్వడం లేదు. తను మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టుంది, మెడలో పసుపు తాడు ఉంది అని అంటూ ఉంటే మీ మనవడిని మీకు ఎలా ఇప్పించాలో నాకు తెలుసు, నాతో పాటు రండి అని మీనా అయితే ఇక సావిత్రిని తీసుకొని ప్రభావతి దగ్గరికి వస్తుంది. అలా ప్రభావతి దగ్గరికి వచ్చిన తర్వాత అత్తయ్య మావయ్య అందరూ రండి అని హాల్లోకి అయితే పిలుస్తుంది. అలా పిలిచిన తర్వాత అప్పుడు ఇక సావిత్రిని చూసిన ప్రభావతి అయితే మళ్ళీ ఎవరిని వేసుకొచ్చావు ఇంటి మీదకి అని అడుగుతూ ఉంటుంది. ఈవిడ చాలా స్పెషల్ అత్తయ్య, ఈవిడ గురించి నాకన్నా ఎక్కువగా రోహిణికే బాగా తెలుసు అని అంటూ ఉంటుంది మీనా. ఇంతలో రోహిణి అయితే వస్తుంది. మనోజ్ రోహిణి నవ్వుకుంటూ వస్తూ ఉంటారు. ఇక రోహిణి లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా ఉన్న సావిత్రిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ తన నోట్లో నుంచి మాట రాదు, నవ్వు మొత్తం పోతుంది. ఇక అలా షాక్ అయిపోయి లోపలికి వస్తూ ఉంటుంది. రోహిణి, ఈవిడ్ని గుర్తుపట్టావా అని అంటూ ఉంటే ఎవరిమే అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మీనా అయితే రోహిణి చెంప పగలగొట్టి ఇప్పుడు చెప్పు, ఈవిడెవరో నీకు తెలీదా అని అడుగుతూ ఉంటుంది మీనా. తెలీదు అని అనగానే అప్పుడే తెలీదా, ఇంకెందుకు ఎన్ని రోజులని నాటకం ఆడుతున్నావో. అత్తయ్య, ఈవిడెవరో తెలుసా, రోహిణి మొదటి అత్తగారు. వీళ్ళ అబ్బాయి చనిపోతే మనోజ్ని రోహిణి పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఆపరేషన్ జరిగి మన ఇంటికి వచ్చాడే చింటూ, వాడే రోహిణి కన్న కొడుకు అని అంటూ ఉంటే ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే బాలు అయితే నాకు అప్పుడే డౌట్ వచ్చింది మీనా, కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంది చింటూని, ఇలా ఎందుకు చూసుకుంటుందో. ఎప్పుడూ కూడా మమ్మల్ని ఏదోటి అంటున్న ఈ పార్లలమ్మ అసలు అంత ప్రేమగా చింటూని ఎందుకు చూసిందా అని నేను అనుకున్నాను. అసలు కారణం ఇదన్నమాట, సెకండ్ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఆ రోజు సుమతి మాకు నిజం చెప్పిందని సుమతిని జాబ్ నుంచి తీయించేశావు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోయిందని అబార్షన్ అయ్యిందని చెప్పి అబద్ధం చెప్పావు. ఇప్పుడేమో ఏమీ తెలియని దానిలాగా నటిస్తున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది, రోహిణిని నిజంగానే నీకు ముందే పెళ్ళయిందా, నిజం చెప్పు అని అంటూ ఉంటే అయ్యింది అత్తయ్య అని నిజాన్ని బయట పెట్టేస్తుంది రోహిణి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.